ఓం గం గణపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భూమిపై నివసించే సమస్త ప్రాణకోటిని చల్లగా చూడాలని తమ స్వార్థం కోసం యుద్ధం చేస్తూ అమాయకుల ప్రాణాలను, ఆస్తులను, ప్రకృతిని విధ్వంసం చేస్తున్న ప్రజాపాలకులు అని చెప్పుకునే నరరూప రాక్షసులను సంహరించి భూమిపై శాంతి స్థాపన జరిగి మీకంతా సదా మంచే జరగాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ, గ్రహాల కదలికలు మన తలరాతను మారుస్తాయని మీకు తెలుసా? ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో మనం 2026 పరాభవనామ సంవత్సరం మే మాసంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ మే మాసం మీ రాశికి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతోంది? వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని ధనలాభాలు ఉన్నాయా? మీ ప్రేమ, కుటుంబ, వైవాహిక జీవితం, అలాగే మీ ఆరోగ్యం ఎలా ఉండబోతుంది? మీ భవిష్యత్తును మార్చే ఆ కీలకమైన విషయాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చివరిలో నేను చెప్పే స్పెషల్ అడ్వైస్ కనుక మీరు ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుందని ఖచ్చితంగా చెప్పగలను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మే నెల రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి స్త్రీ పురుషులకు పరాభవనామ సంవత్సరం మే మాసం అదృష్టవంతమైన కాలంగా చెప్పాలి. మీ స్థితి అలాగే సంపాదన కూడా చక్కగా మెరుగుపడుతుంది. చేయి వృత్తి వ్యాపారాల యందు అన్ని రంగాల వారికి లాభదాయకమే. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిచ్చును. ప్రతి పనిలో ధైర్యంతో ముందుకు పోగలరు. ప్రయత్న కార్య విజయము కలదు. కోర్టు వ్యాజ్యాలలో ఉపశమనం లభించును. ఆత్మీయులు ఓ తీపి కబురు తీసుకువస్తారు. ప్రయాణములు కలిసి వచ్చును. సోదర మూలక లాభములు, శత్రువులపై ఆధిక్యతను కనబరుస్తారు. ఇంటికి కావాల్సిన వస్తువులు కొంటారు. ఇంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. సొంత ఇల్లు కట్టుకోవాలనే పట్టుదల మరింత బలపడుతుంది. వాహన సౌఖ్యము, కుటుంబ సౌఖ్యము, సంతానం ద్వారా లాభములు, బంధుమిత్రుల సహాయ సహకారములు మీకు తప్పక లభించును. భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన ఉంటుంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు, నూతన పరిచయ లాభము కలదు. ఆరోగ్య విషయాలలో ఉపశమనం కలుగును. గ్రహగతుల రీత్యా చూసినట్లయితే ఈ మాసంలో సూర్యుడు మీ షష్టమ, సప్తమ స్థానాల్లో సంచరిస్తాడు. ఇటువంటి పరిస్థితుల్లో సూర్యుడు మాస ప్రథమార్థంలో మీకు చాలా అనుకూలమైన ఫలితాలను, మాస ద్వితీయార్థంలో కొంత బలహీనమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కుజుడు మే 11 వరకు స్వల్పంగా బలహీనమైన ఫలితాలను ఇచ్చి ఆ తరువాత చాలా అనుకూలమైన ఫలితాలను అందజేస్తాడండి. అదే సమయంలో బుధగ్రహం మే 14 వరకు శుభప్రదంగా ఉండి ఆ తరువాత మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. అయితే మే 29 నుంచి తిరిగి మంచి అనుకూల ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు. గురు భగవానుడు అష్టమంలో ఉండటం వల్ల గురుగ్రహం అనుకూల ఫలితాలను ఇచ్చే స్థితిలో లేదు. అయితే శుక్రుడు మే 14 వరకు సప్తమంలో ఉన్నందున మీకు మిశ్రమ ఫలితాలను ఇవ్వవచ్చు. శుక్రుడు సప్తమంలో సంచారం సాధారణంగా అనుకూల ఫలితాలను ఇవ్వదు, కానీ ఆయన తన స్వంత రాశిలో ఉండటం వల్ల అది మీకు మిశ్రమ ఫలితాలను ఇవ్వగలదు. అదే సమయంలో ఈ మాసంలో శని, రాహుకేతువుల స్థానం మీకు అంతగా అనుకూలించదండి. ఉద్యోగరీత్యా చూసిన మీ కర్మస్థానానికి అధిపతి అయిన సూర్యభగవానుడు మాస ప్రథమార్థంలో అనగా మే 15 వరకు చాలా అనుకూలమైన స్థితిలో ఉంటాడు. ఇది మీ ఆఫీస్లో మీకు శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది. సూర్యుని యొక్క ఈ స్థానం వ్యాపార రంగంలో ఉన్న వారికే కాకుండా ఉద్యోగస్తులకు కూడా అనుకూల ఫలితాలను ఇస్తుంది. అదే సమయంలో వ్యాపారానికి కారకుడైన బుధగ్రహం కూడా మే 15 వరకు షష్టమంలో ఉంటాడు. ఇది వ్యాపార పరంగా మీకు అనుకూల ఫలితాలను ఇస్తుందండి. ఆ తరువాత మీరు తీసుకునే తెలివైన వ్యాపార నిర్ణయాలు అనుకూల ఫలితాలను అనేవి ఇస్తాయి. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమనగా మాస ద్వితీయార్థంలో వ్యాపారానికి సంబంధించి మీరు ఎలాంటి రిస్కులు, సాహసాలు చేయకూడదండి. పరిస్థితులను ఇప్పుడు ఉన్నట్లే కొనసాగనివ్వండి. అదేవిధంగా మాస ప్రథమార్థం ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పాలి.
ఆర్థిక పరంగా చూసిన లాభస్థానానికి అధిపతి అయిన బుధుడు మాస ప్రథమార్థంలో అనగా మే 15 వరకు షష్టమంలో ఉంటాడు. లాభాల దృష్ట్యా ఇది ఒక అనుకూలమైన పరిస్థితి. అదే సమయంలో ధనస్థానానికి అధిపతి అయిన గురు భగవానుడు అష్టమంలో ఉండటం పూర్తిగా సహకరించలేకపోవచ్చు. కానీ ధనస్థానం మీద గురు దృష్టి ఉండటం వలన మీరు కొంచెం పొదుపుగా వ్యవహరించడం ద్వారా ధనమును ఆదా చేయగలుగుతారు. గురుగ్రహం ధనకారకుడు, అలాగే గురుస్థానం సాధారణంగా ఉంటుందండి. ఇటువంటి పరిస్థితుల్లో గురు భగవానుడు మీ ఆర్థిక జీవితంలో మీకు కొంతవరకే సహాయపడగలడు. లాభస్థానం యొక్క స్థితి మాస ప్రథమార్థంలో అనుకూలంగా ఉంటుంది. అలాగే మాస ద్వితీయార్థంలో సాధారణంగా లేదా కొద్దిగా బలహీనంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నవి. అదే సమయంలో ధనస్థానం యొక్క స్థితి గురుగ్రహ ప్రభావం వల్ల అనుకూలంగాను, శనిగ్రహ ప్రభావం వల్ల బలహీనంగాను ఉంటుంది. దీనివల్ల ధనస్థానం యొక్క పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మే మాసం ఆర్థిక జీవితానికైతే బాగుంటుందండి. విద్యాపరంగా చూసిన మే మాసం విద్యార్థులకు మిశ్రమం లేదా సగటు ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు. మీ విద్యాస్థానానికి పంచమాధిపతి అయిన గురు భగవానుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల చదువులో మీరు అదనంగా కష్టపడాల్సి ఉంటుందండి. 5వ ఇంట్లో శని సంచారం కారణంగా మీరు చదువు పట్ల మరింత క్రమశిక్షణతో, బాగా శ్రద్ధతో, అంకిత భావంతో ఉండాలి. అంతేకాకుండా రాస్యాధిపతి మే 11 వరకు పంచమంలో శని కుజుల కలయిక ఉంటుంది. దీని కారణంగా విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత లోపించడం, పరధ్యానం లేదా మానసిక ఒత్తిడి వంటివి ఎదుర్కోవచ్చు. అదే కాలంలో 4వ ఇంట్లో ఉన్న రాహు కూడా మీరు ఇంట్లో చదువుకునే వాతావరణానికి కొన్ని ఆటంకాలు అంటే డిస్ట్రాక్షన్స్ కలిగించవచ్చు. అయినప్పటికీ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మాస ప్రథమార్థంలో అంటే మే 15 లోపు 6వ ఇంట్లో బుధుడి సంచారం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. మే 11 తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చి మీ కాన్సంట్రేషన్ క్రమంగా పెరుగుతుంది. మొత్తం మీద ఈ మాసంలో విద్యార్థులు అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టకుండా కష్టపడి అంకిత భావంతో చదివితేనే మీరు ఆశించిన ఫలితాలను పొందగలరు. ప్రేమపరంగా చూసినట్లయితే మీ పంచమాధిపతి అయిన గురు భగవానుడు ఈ స్థితి అనేది మే నెలలో ప్రేమ జీవితానికి పెద్దగా సహాయపడదు. శని భగవానుడు పంచమంలోనే ఎక్కువ కాలం పాటు ఉంటాడండి. దీనిని అనుకూలమైన స్థితి అని చెప్పలేము. అదే కాలంలో శని కుజుల కలయిక కూడా మే 11 వరకు పంచమంలోనే ఉంటుంది. అందువల్ల మాస ప్రారంభం నుంచి మే 11 వరకు ప్రేమ జీవితంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. పరస్పర వివాదాలకు దూరంగా ఉండటానికి మీరు ప్రయత్నించాలి. ఏదైనా విషయంపై వాగ్వాదాలు తలెత్తితే ప్రశాంతంగా ఉండటం తెలివైన పనిగా మీరు భావించాలి. మే 11 తరువాత పరిస్థితులు చక్కగా మెరుగుపడతాయి. అదే సమయంలో మే 14 తరువాత శుక్రుడు కూడా మీకు మంచి మెరుగైన ఫలితాలను ఇస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమ సంబంధాలు దృష్ట్యా ఈ మాసం అంత అనుకూలంగా ఉండదు. అయినప్పటికీ మాస ద్వితీయార్థంలో సాపేక్షికంగా కొంత మెరుగైన ఫలితాలను ఆశించవచ్చునండి. వివాదాలకు దూరంగా ఉండటం ద్వారా ప్రేమ సంబంధాలలో సామరస్యాన్ని కాపాడుకోవచ్చును. నిశ్చితార్థం లేదా వివాహానికి సంబంధించిన విషయాలను ముందుకు తీసుకువెళ్లడంలో ఈ మాసం అంతగా అనుకూలించేలా కనిపించడం లేదు. కుటుంబ జీవితం చూసినా ఈ మాసంలో మీ ద్వితీయాధిపతి అయిన గురు భగవానుడు అష్టమంలో ఉంటాడు. సో గురుగ్రహం యొక్క ఈ స్థానం అనుకూలమైనదిగా అనుకున్నా దాని దృష్టి 2వ ఇంటిపై ఉంటుంది. ఇది ఒక సానుకూలమైన అంశం కాబట్టి మీరు మీ కుటుంబ జీవితంలో చాలా వరకు అనుకూల ఫలితాలను పొందవచ్చునండి. ఈ కాలంలో ఎలాంటి పెద్ద సమస్యలు వచ్చే అవకాశం అయితే లేదు. ఒకవేళ ఏదైనా చిన్న సమస్య తలెత్తినా గురు భగవానుడి ఆశీస్సులతో, పెద్దల జోక్యంతో ఆ వివాదాన్ని పరిష్కరించడంలో సహాయపడుతుంది. కుటుంబంలో శుభకార్యక్రమాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నవి. అయితే మే మాసం మీ గృహ జీవితంలో సాధారణ ఫలితాలను చూడవచ్చును. ఎందుకంటే చతుర్థ స్థానాధిపతి అయిన శని మే 11 వరకు కుజునితో కలిసి మీ ఇంటి జీవితంలో కొంత ఒత్తిడిని సృష్టించవచ్చు. అలాగే 4వ ఇంట్లో ఉన్న రాహువు యొక్క స్థితి కూడా గృహ జీవితానికి ఏమాత్రం అంటే మీ గృహ వాతావరణాన్ని పాడు చేసే అవకాశం ఉన్నదండి. అదే సమయంలో గురు భగవానుడి 9వ దృష్టి కుటుంబ జీవితంలో శాంతిని తీసుకురావడాన్ని సూచిస్తోంది. అయితే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు తరువాత కుటుంబ జీవితం సంతోషంగా ఉండే అవకాశం ఉంది.
సింపుల్గా చెప్పాలంటే చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి, కానీ క్రమంగా మీరు వాటిని అధిగమించగలుగుతారు. మొత్తం మీద మే మాసం కుటుంబ జీవిత పరంగా మీకు సగటు కంటే మెరుగైన ఫలితాలను ఆశించవచ్చు. అదే సమయంలో ఈ మాసం ఇంటి జీవితానికి సంబంధించి మిశ్రమంగా ఉండబోతోంది. వైవాహిక జీవిత పరంగా చూసినా మే మాసం సాధారణంగా ఉంటుందండి. మీ సప్తమ స్థానాధిపతి అయిన శుక్రుడు మాస ప్రథమార్థంలో, ముఖ్యంగా మే 14 వరకు సప్తమంలోనే అంటే కలత్రభావంలో ఉంటాడు. ఇది ఎలాంటి పెద్ద సమస్యలు తలెత్తకుండా నివారిస్తుంది. అయితే 7వ ఇంట్లో శుక్రుని సంచారం అనుకూలమైన ఫలితాలను ఇస్తుందని చెప్పలేం. అయినప్పటికీ శుక్రుడు తన స్వక్షేత్రంలో ఉన్నందున కనీసం ఎలాంటి పెద్ద సమస్యలు తలెత్తకుండా నివారిస్తాడు. ఎందుకంటే సప్తమ స్థానంపై శని యొక్క తృతీయ దృష్టి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో శని అప్పుడప్పుడు కొన్ని సమస్యలను కలిగించవచ్చు. మాస ప్రథమార్థంలో ఈ సమస్యలను తొలగించడానికి శుక్రుడు కొంత సహాయపడతాడండి. అయితే మాస ద్వితీయార్థంలో శుక్రుడు అష్టమ స్థానానికి మారుతాడు. తద్వారా శుక్రుని స్థానం అనుకూలమైనదిగా చెప్పబడినప్పటికీ ఈ కాలంలో వైవాహిక జీవితాన్ని ఏమాత్రం తేలికగా అంటే అశ్రద్ధగా తీసుకోకండి. మొత్తం మీద ఈ మాసం వైవాహిక జీవితానికి సాధారణంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు వైవాహిక బంధంలో ఎలాంటి కోపతాపాలు లేకుండా, వాగ్వాదం చేయకుండా ఉంటే మీకు అనుకూలమైన ఫలితాలు అందుతూనే ఉంటాయని చెప్పగలను. ఆరోగ్యపరంగా చూసిన మీ లగ్నం లేదా రాస్యాధిపతి అయిన కుజుని స్థానం ముఖ్యంగా మే 11 వరకు అనుకూలంగా ఉండదు. ఈ కాలంలో కుజశనుల కలయిక ఉంటుంది. ఇది ఒక బలహీనమైన అంశంగా పరిగణించబడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మే 11కి ముందు వాతావరణ సంబంధిత వ్యాధులు, తలనొప్పి, జ్వరము మొదలైనవి మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టవచ్చు. లేకుంటే వాతావరణంలో వేడి అకస్మాత్తుగా పెరగడం కారణంగా మీ ఆరోగ్యం బలహీనపడవచ్చు. కానీ మే 11 తరువాత కుజుడు షష్టమంలో తన స్వంత రాశిలో ఉంటాడు. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా వ్యాధి మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు త్వరలోనే దాని నుంచి ఉపశమనం పొందుతారు. ఆరోగ్యకారకుడైన సూర్యుడు కూడా ప్రథమార్థంలో మీకు అనుకూలంగా ఉంటాడు. కుజుడు మీ షష్టమ స్థానానికి కూడా అధిపతి కాబట్టి ఆరోగ్యపరంగా ఇది మీకు సగటు కంటే మెరుగైన ఫలితాలను ఇవ్వగలదు. మొత్తం మీద గ్రహాల స్థానాల ఆధారంగా ఆరోగ్యపరంగా మే మాసం మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు. ఈ మాసంలో అనుకూల దినములు చూసిన 3, 8, 15, 16, 17, 24, 25, 26, 31. ప్రతికూల దినములు చూసిన 1, 6, 11, 12, 13, 19, 20, 21, 28. సో వృశ్చిక రాశి స్త్రీ పురుషులకు ఫైనల్గా నేనిచ్చే స్పెషల్ అడ్వైజ్ ఏమిటంటే ఈ మే మాసం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ప్రతి అడుగులోనూ కాస్త అప్రమత్తత అవసరం. ముఖ్యంగా మే 11 వరకు మీ ఆరోగ్యం పట్ల మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలాగే కుటుంబం లేదా ప్రేమ జీవితంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా మీరు ప్రశాంతంగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు ఏవైనా ఉంటే మే 15 లోపు తీసుకోవడం చాలా మంచిదండి. ఆ తరువాత వ్యాపారంలో ఎలాంటి పెద్ద రిస్కులు చేయకండి. ఆర్థిక విషయాల్లో పొదుపుగా వ్యవహరిస్తూ అవసరమైనప్పుడు పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల ఈ మాసం మీరు ఎంతో సానుకూలంగా మలుచుకోగలరు. ఇలా చేస్తే మీ జీవితం ఆనందమయమవుతుందని ఖచ్చితంగా చెప్పగలను. చక్కటి పరిహారముల కొరకు ఈ మాసం మీరు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అంటే మద్యం, మాంసాహారం తీసుకోకపోవడం చాలా ముఖ్యమండి. అలాగే ప్రతిరోజు చందనం బొట్టు పెట్టుకొని కాలభైరవాష్టకం చదవండి. ఈ రాశి స్త్రీ పురుషులు ఒక మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, స్వామి దర్శనం చేసుకుని స్వామికి పాలాభిషేకం చేసిన మానసిక ఉపశమనం లభించును. బుధవారం నాడు గణపతి ఆలయంలో నెయ్యి దీపం వెలిగించి సంకల్పం చేసుకున్న చాలా శ్రేష్టము. గురువారం నాడు గురు దక్షిణామూర్తికి అర్చన, అభిషేకం చేయాలి. ఇందువల్ల అష్టమ గురుదోషం తగ్గుముఖం పట్టి అన్ని విధాలా కలిసి వచ్చును. మీకు వీలైతే గురువారం నాడు గోవులకు అరటి పళ్ళను ఆహారంగా మీ స్వహస్తాలతో పెట్టండి. కాకులు, పక్షులు, కుక్కలు, గోవులకు నీరు, ఆహారాన్ని అందించండి. లేని వారికి
పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువల్ల పుణ్యము సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును. ఈ పరిహారములలో మీకు అనువైనది ఏదో ఒకటి ఎంచుకొని వాటిని నమ్మకంతో శాస్త్రోక్తంగా పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.